చూడండి, నైట్ కేక్ కటింగ్ అయితే 12 o'clockది. ఇంకా ఇప్పటి వరకు దీన్ని అయిపోయడానికి ఎంత కష్టపడుతున్నామో మేము. ఇట్లా ఉంటుంది హాస్టల్ థింగ్స్. ఇలా మీరు కూడా రిలేటెడ్ అయితే కామెంట్ చేయండి. చూడండి, ఇదంతా కేక్ మొత్తం ఉషానే తినేసింది తెలుసా మీకు. బటర్ స్కాచ్ కేక్ చాలా టేస్ట్ ఉంది. ఎట్లుంటుందో ఏమో అనేసి అనుకుంటుంది. ఏం పర్లేదు, చాలా బాగుంది. ఇలాంటి కేక్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చేయండి. ఇది మనకు ముగ్గురం కలిసి ఈ కేక్ నైప్ చేసాం. ఈ బర్త్డే ఫంక్షన్స్ ఏమో కానీ మొత్తానికి 1 week నుంచి బుక్సే పట్టింది లేదు. ఎనీవే, ఇంకొక ట్రిప్ వేసి ఇంకా ఫోకస్ చేయాలబ్బా బీటెక్ మీద. లేకపోతే ఈ చెయ్యిలో ఈ కోన్ ఎలా అయిపోతుందో అట్లా అయిపోతుంది మన ఫ్యూచర్ లాస్ట్కి. కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఫోకస్ చేస్తాము. ఈ కేక్ తినేది మేము కంప్లీట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. చూడండి ఒకసారి. దీని కంటిన్యూషను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. ఎట్లుంటుందంటే హాస్టల్ థింగ్స్లో దోమలకి ఎలా ఇబ్బంది పడి దాన్ని దించి ఎలా సాల్వ్ అవుట్ చేయాలో చూడండి మీరే. నేను లాస్ట్ క్లిప్లో చెప్పాను కదా దోమలకి నెట్ కడతారని చెప్పి. చూడండి నెట్ ఎలా కట్టారో. ఇట్లా చేస్తారు, ఒక పక్క ఇట్లా ఇంకొక సైడ్ అట్లా. చూడండి ఎంత నీట్గా కడుతుందో. అలాగైతే మీద పడిపోతుంది, చిరాకుగా ఉంటుంది కదా. చూడండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా చేస్తుందో. చిత్ర ఎన్నికుండు. చూడండి, ఇలాంటి టైంలోనే క్రియేటివిటీ అంతా బయటకు వచ్చి ఇంటెలిజెన్స్ అంతా బయటకు వస్తారు ఈ హాస్టల్లో. సబ్జెక్టులు అంటే రాలేంలే, ఇలాంటప్పుడే ఇలాంటి ఇంటెలిజెన్స్ని క్రియేటర్స్ని మనం చూడగలుగుతాం. మిగతా టైంలో చూడలేం. ఈ వీడియో తీస్తుంటే తల్లి నన్ను తీయొద్దని ఒకరంటే ఒకరు నన్ను తీయంటే చూడండి ఎంత నీట్గా చేసేసిందో చిత్ర. చిత్ర ఈ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ఎంట్రీ ఇస్తుంది. లాస్ట్కి చూడాలి ఎట్లా వేస్తుందో. ఇది చూసాక ఈ ఐడియా బాగుంది, మనం కూడా ట్రై చేస్తామని మీరు కూడా ట్రై చేయొచ్చు మేబీ. చూడండి ఫైనల్గా ఇలా ఉంటుంది. గుడ్ కదా, నైస్.